ఇష్టానుసారంగా వ్యర్థమైన విషయాలలో నువ్వు జోక్యం చేసుకుంటే నష్టపడేది నీవే అనే సత్యాన్ని ఈ యొక్క గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు. ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనంలో ఇంకొక మాట నేను చదువుతాను. అదేమిటనగా సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు. దేవుడు నీకు ఏదిస్తే దాన్ని నువ్వు సక్రమంగా చేసుకోవడం నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు మేల్కొని ఉండి ఎడల ఆహారము తిని తృప్తి నొందుదువు. కొంతమంది సోమరిపోతులు నిద్రపోతూ ఉంటారు. కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా, నువ్వు మేల్కొని చురుకుగా ఉండి కష్టపడి